100% మాకంటూ మా ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా క్యాబినెట్ మినిస్టర్లు, ఎమ్మెల్యేస్, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, ఎంటైర్ టీం అంతా కూడా మేము 5 ఏళ్ళు ప్రజలను ఎట్లా పరిపాలించాలి, సాటిస్ఫాక్షన్ ఎట్లా చేయాలి దాంట్లో మేము అలర్ట్గానే ఉన్నాము. మేము అలర్ట్గా అంటే మేము జాగ్రత్త లేని వ్యవహారం చేస్తలేము. రాజకీయాలు అన్నప్పుడు ఎవరిని అవతల అపోజిషన్ వాళ్ళు ఎట్లా గవర్నమెంట్ని ఇరకాటంలో పెట్టాలి, ప్రజలను ఎట్లా వాళ్ళ యొక్క మైండ్ని డైవర్ట్ చేయాలి అని ఒక అపోజిషన్ పొలిటికల్ పార్టీగా ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. అధికారం లేని కేసీఆర్ అపోజిషన్ పార్టీ గేమ్ ఆడేటప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు గేమ్ ఆడరని మీరు అనుకోవద్దు. మాకెప్పుడప్పుడు కూడా మాకు ఉండే ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది, మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము. ఇది ఆగస్టు సెప్టెంబర్ తర్వాత కేసీఆర్ గారు అన్న మాటలు ఏవైతున్నాయో అప్పుడు స్పష్టంగా మళ్ళీ మీకు ఒక సందర్భంలో మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది. మీకు అంతా కేసీఆర్ గారి చరిత్ర అంతా తెలుసు. అన్ని చరిత్రలు ఆయన చదివిండు, పుస్తకాలు మహాభారతం చదివిండు, రామాయణం చదివిండు, అన్ని చదివినాడు, అన్ని చరిత్రలు తెలుసు. 106 మందిని కూల్చడానికి బీజేపీ ట్రై చేసింది, కూల్చలేకపోయింది. 65 మంది ఉన్నారు కదా, కూలుస్తారు అని ఒక అనుమానాన్ని కేసీఆర్ గారు వ్యక్తపరిచారు. కానీ ఇటు కేసీఆర్ గారు ఒక ఆలోచన ఏం చేయాలంటే 100 మంది ఉన్న కౌరవులోని 5 మందే దెబ్బకు దించేశారు. అర్థమైంది కదా. కాబట్టి 5 మంది మా దగ్గర ఉన్న 5 మంది అర్థమైంది కదా. మేము ఇక్కడ పాండవుల మీద కేసీఆర్ తెలియక స్టేట్మెంట్ ఇచ్చిండు అనుకుంటా. అందుకే నేనేమంటున్నా, రాహుల్ గాంధీ గారు, అక్కడ కేసీ వేణుగోపాల్ గారు, ఖార్గే గారు తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఉంచారు. అంత ఈజీ తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు ఎన్ని చెప్పినా, బీజేపీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఢిల్లీ ఏఐసిసికి ఫుల్ క్లారిటీ ఉంది, ఈ గవర్నమెంట్ని ఎవ్వరు పడేయలేరు.